మోత ముందుగాల మహాపత్రిక ఇలా తగ్గేదేలే బీసీ రిజర్వేషన్లపై తేల్చి చెప్పిన కవిత ఈ పోరు ఆగదు ఏమన్నదో ఒక్కసారి ఇందాము. కవితమ్మ తగ్గేదేలే అని ఇప్పుడు ఆమె మొత్తం ఇప్పుడు బీసీల పాటే పాడుతుంది. బీసీ వర్గాలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో 70కి పైగా బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమై కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని స్పష్టం చేశారు. ఇక రిజర్వేషన్ల అంశం ఇప్పుడు రాజకీయంగా మరింత కీలకమైంది. తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గడువు పెట్టినా ప్రభుత్వం సన్నద్ధం కాలేదు. రిజర్వేషన్ల వ్యవహారం సరిగ్గా తేలకపోవడంతో మళ్ళీ గడువు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పట్లో జరగబోవనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితిని కవిత ఎత్తి చూపుతూ బీసీల హక్కుల కోసం ఉద్యమించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నారు. ఆమె తెలంగాణ కాంగ్రెస్పై మాత్రమే విమర్శలు కాకుండా జాతీయ నాయకత్వాన్ని కూడా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పటి వరకు పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదని ఆమె ప్రశ్నించారు. ఇది కేవలం రాష్ట్రపరమైన అంశం కాదు, జాతీయ స్థాయిలో బీసీల న్యాయం కోసం పెద్ద పందాలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని సూచించారు. మొత్తానికి ఇక కవితమ్మ ఇప్పుడు అసలు బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద ఇక ఆమెకు ఇప్పుడు నిద్ర పడతలేదట. పాపం కవితమ్మకు ఇప్పుడు బీసీల మీద అసలు చిన్న సన్న ప్రేమ ఉట్కరాలే. ఒక్కసారి మరి ఒక కాంగ్రెస్ వాళ్ళని మనం లైన్లో తీసుకుంటే ఏమంటారు, ఎటెట సంగతి ఏంది ఏం కథ అనేది చిన్నగా బిజీ వస్తుంది. అద్దంకి దయాకర్ సతీమణి నాగమణి లైన్లో తీసుకుంటున్నా. ఏమంటది ఏంది ఏం కథ అనేది ఒక్కసారి ఇందాం. అమ్మో ఈమె ఫోన్ లేపుతలేదు.